పోస్ట్‌పోన్ చేసాము. సో, ఈ టైంలో మనము స్టార్ట్ చేసుకుందాము. హోషేయ మరి మనము ఒక చిన్న ప్రభు సహాయ నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. మహిమగల తండ్రి, మహోన్నతుడా, యేసయ్య మీకు వందనములు స్తోత్రమయ్యా. ఇంతవరకు మీ యొక్క కృపలో మమ్మల్ని కాచి, కాపాడి, బలపరిచి, భద్రపరిచి నడిపించారు. అయ్యా పరమగీతాలు చదువుకోవడానికి తండ్రి, ధ్యానం చేయడానికి మీరు కృప ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనములు స్తోత్రమయ్యా. అలాగే తండ్రి మరి ఇప్పుడు హోషేయను గురించి ధ్యానం చేస్తుండగా దయచేసి మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో ఉండండి. మీ ఆత్మ కుమ్మరింపు మా మీద ఉంచి అభిషేకిస్తూ మీ జ్ఞానం ఇస్తూ నడిపించమని మీ నామానికి మహిమ తెచ్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇంకా హోషేయ గ్రంథము పరమగీతాల్లో మనం ఏం చూసాము అంటే సంఘాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడు. ఆ సంఘం కోసం ఏం జేశాడు? ఆ తర్వాత సంఘంలో మరి కొంచెం వెనకబడినప్పటికిని నిర్లక్ష్యం చేసినప్పటికిని మళ్ళీ మొదట ఉన్నటువంటి ప్రేమతోనే మరలా ఆయన అదే ప్రేమ మరలా కాదు కానీ మొదటి ప్రేమ అనేది ఆయనకి ఎప్పటికీ పోలేదు. చివరి వరకు కూడా అదే ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అనేది అలాగే సంఘం మీద పూర్తి అధికారం అంతా కూడా దేవునిదే. ఆహ్, మిగతా ఎవరైతే కాపర్లుగా ఉంటా ఉన్నారో వారు కూలివారు మాత్రమే. వారి కూలి వాళ్ళకి వస్తుంది. కానీ సంఘానికి వచ్చిన సంఘం ఆహ్, ఫల సంఘం యొక్క ఫలాల మీద పూర్తి అధికారం అంతా కూడా దేవుడిదే అనే విషయాన్ని మనము చూస్తాం. ఎందుకంటే ఆయనే సంఘం కోసం ప్రాణం పెట్టిన వాడు ఆయనే. తన స్వరక్తం ఇచ్చి కొన్నవాడు ఆయనే. సంఘం మీద పూర్తి అధికారం తీసుకుంది మాత్రమే. అలాగే మరి ఈ యొక్క హోషేయ గ్రంథం మనం చూసినట్లయితే, ఈ గ్రంథం కూడా మరి త్వరగా పట్టుకోవడానికి ఇష్టపడ్డారు. కొంతమందికి అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదైనా సరే చెప్పడానికి ఇష్టపడట్లేదయ్యా ఏంటి అంటే, దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. అర్థం గాక దాన్ని పెడార్థం తీసుకొని కొంచెం ఓవర్‌గా ఆలోచన చేస్తూ మీనింగ్ అర్థం గాక దాన్ని వదిలేస్తా ఉన్నారు. మొహమాట పడతా ఉన్నారు. సో, చెప్పడానికే ఇష్టపడినటువంటి ఆహ్, పరిస్థితులుంటా ఉన్నాయి. కొంతమందైతే దీన్ని పూర్తిగా డీవియేట్ చేస్తూ మరి ధ్యానించడం చెప్పడము అలాంటివి కూడా మనం చూస్తూ వస్తాం. కానీ వండర్‌ఫుల్ దీంట్లో ఉన్నటువంటి అసలైన విషయం ఏంటయ్యా అంటే అందరూ అనుకుంటుంటారు మర్మాలైతే ఏమీ లేవు కానీ, ఆ మర్మాలను దేవుడు మన ముందు ఓపెన్ చేసి పెట్టేసేసాడు. పాత నిబంధన ఆ మర్మలానే కనిపిస్తది. దాన్ని దేవుడు మన ముందు యాక్చువల్లీ ఓపెన్ చేసి పెట్టాడు. ఇక్కడ క్రీస్తు అనే పేరు మనకిక్కడ కనిపించకపోయినప్పటికిని, సంఘము అనే పేరు మనకిక్కడ కనిపించకపోయినప్పటికిని, విశ్వాసి అనే పేరు మనకిక్కడ కనిపించకపోయినప్పటికిని, అదే ఆయన సంకల్పము, అదే ఆయన ఉద్దేశ్యము, అదే ఆయన చిత్తము. ఆ ఉద్దేశ్యంతోనే సమస్తాన్ని మొదటి నుంచి మనకు ముందు పెట్టాడు. కాపోతే దాన్ని ఒక ముసుగు వేయబడినట్లుగా కనిపిస్తా ఉంటుంది. ఆ ముసుగును కూడా దేవుడు ఎవరైతే నిజంగా మరి ఆయన్ని తెలుసుకోవాలని ఆరాటపడుతూ ప్రభు దగ్గర కూర్చుంటారో, వారికి ఆ ముసుగు కూడా తీసి చూపించేటువంటి ప్రేమమయుడాయన. ఈ యొక్క హోషేయ గ్రంథం మనం చూసినట్లయితే, హోషేయ గ్రంథంలో పరమగీతాలు సంఘం గురించి మాట్లాడినట్లయితే, హోషేయ గ్రంథము విశ్వాస గురించి మాట్లాడుతున్నట్లు మనం చూడొచ్చు. ఎలా అయ్యా అంటే, ఈ హోషేయ గ్రంథం మెయిన్ మనం ఎక్కడేం చూస్తామంటే, హోషేయ ప్రవక్తను దేవుడేం జెప్తాడు, వెళ్ళి ఒక వేశ్యను పెండ్లాడమని జెప్తాడు. ఇప్పుడు నేను ఆహ్, స్ట్రెయిట్‌గా మరి ప్రభాకర్ బ్రదర్‌కి ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి నేను గనక అడిగితే, ప్రభాకర్ బ్రదర్ మీరు వెళ్ళేసేసి మనము ఇది దేవుని చిత్తం అని జెప్పేసేసి మీరు వెళ్ళి ఒక వేశ్యని పెళ్లి చేసుకోమంటే ప్రభాకర్ బ్రదర్ మీ యొక్క జెన్యూన్ ఆన్సర్ ఏంటి నాకు? నాకు
కొట్టడానికైనా వస్తది మా కారం పొడి. అడగదలుచుకోలేదు. అయితే ఆహ్, నిజమే. ఇక్కడ అసలు నిజంగా హోషేయ గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు ఏం చెప్పాడు హోషేయకి వెళ్లి వేషం చేసుకోమంటే, ఎందుకయ్యా అంటే, ఇజ్రాయేల్‌ల పరిస్థితి ఎలా ఉంది? అది తెలియపరచడం కోసము హోషేయ లైఫ్‌నే త్యాగం చేసేసాడిక్కడ. అసలు తర్వాత ఎలా ఉంటదో తనింకా ప్రిడిక్ట్ చేయగలడు. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి తనకనేది ప్రిడిక్ట్ చేయగలడు. అసలేంటి పరిస్థితి అసలు తనకు సమాజంలో ఎలా ఉంటది? మనము గనక దావీదుని గురించి ఆలోచన చేస్తే, దావీదు గొర్రెల దొడ్డిలో ఉండడానికి రీజన్ ఏంటి? మీద తనకున్నటువంటి అన్నలు యుద్ధంలో సైనికుల్లో ఉండడానికి రీజన్ ఏంటి? ఎందుకు ఈ దావీదు యొక్క యెషయి దావీదు యొక్క తండ్రి ఎందుకు దావీదును అలా ఉంచాడు అంటే రీజన్ దావీదు ఒక తండ్రి యెషయికి ఆహ్, తను సమాజానికి చెప్పుకోలేనటువంటి పెళ్లి చేసుకున్నాడు. దావీదు యొక్క తల్లిని. కాబట్టి సమాజంలో పరిచయం చేస్తే తనకున్నటువంటి ఏదైతే హోదా ఉందో యెషయి ఆ హోదా పోతుంది. దాని కోసం అని జెప్పేసేసి దావీదు యొక్క తల్లిని, దావీదు ఫ్యామిలీని దూరంగా ఉంచడం అనేది జరిగింది. దావీదు తల్లి కూడా దానికి అంగీకరించి మరి తను గూడా ఒబీడియన్స్ చూపిచ్చి ఎక్కడ కూడా బయటకొచ్చి తన యొక్క పరువు తీసినట్లుగా మనకు కనిపించదు. అంటే తను పెళ్ళాడి నార్మల్‌గా ఉన్నటువంటి మంచి పర్సన్ తను. దావీదు యొక్క తల్లి మంచి పర్సనే. అయితే ఆ వర్గానికి సంబంధించిన పర్సన్ కాకపోవడం వల్ల యెషయి తన యొక్క ఐడెంటిటీ పోతుంది. తనకున్నటువంటి హోదా పోతుంది. తన స్టేటస్ పోతుంది. వెలివేయబడొచ్చు. వెలివేయడం అనేదేం జరగదు కానీ హోదా అనేది పోతుంది. ఇంకా అర్హుడు కాదు. వీటన్నిటిని ఆలోచన చేసి యెషయి తన భార్యను దూరంగుంచాడు. భార్యనే దూరంగుంచాడు. కానీ ఇక్కడ మనం హోషేయని చూసుకుంటే, హోషేయ దేవుడి మాట విని ఒక వేశ్యని పెళ్లాడడం. ఇప్పుడెలా ఉంటుంది వేశ్యని పెళ్లాడితే ఎన్ని రకాలుగా వస్తుంది గదా! ఎన్ని రకాలుగా సమాజంలో తను తనకున్నటువంటి ఇప్పుడు తనొక ప్రవక్తగా ఉన్నాడు. ప్రవక్త అసలు వేషం జేసుకోవడం ఏంటి? చాలా మంది అంటారు. దేవుడు ఎలా జెప్తాడసలు? ప్రవక్త ఇప్పుడు గనక మనం ఆలోచన జేస్తే మనం ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే, దేవుడు ఒక ఒక ప్రవక్తకు వేషం జేసుకోమని చెప్పాడు అంటే అది అబద్ధ ప్రవచనం అంటారు. ఇంక రెండో మాట లేదిక. ఇంక ఆలోచన కూడా చేయరిక. అసలు చేస్తే ఇంక అది పాపం అంటట్టుంటారు. కొంతమంది ఇది హ్మ్. ఎగ్జాంపుల్‌గా చెప్పారు. ఏదో కొన్ని మనకు విత్తనాలు విత్తినవాడు ఈ ఉపమానాలు చెప్పినట్టు దీన్ని చెప్పారు అని చెప్పేసేసి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది నిజమైనటువంటి ఇది హిస్టారికల్ స్టోరీ అని చెప్పలేం. హిస్టారికల్ లైఫ్ స్టోరీ. సో, మనం కాదు అని చెప్పడానికి ఎటువంటి ఎవిడెన్స్‌లు లేవు దీన్ని. సో, ఇంకొకటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దావీదు విషయంలో కూడా దావీదు మరి తను మీకాలును ఎప్పుడైతే తనకి రాజ్యం మరి తను దాక్కున్న సమయంలో సౌలు ఏం చేస్తాడంటే మీకాలును ఇంకొకళ్ళకి ఇచ్చేసేసి పెళ్లి చేసేస్తాడు. తర్వాత మళ్ళీ దావీదు ఎప్పుడైతే రాజుగా అవుతాడో తర్వాత మీకాలుని మళ్ళా తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు మీకాలుకి ప్రెజెంట్ ఉన్నటువంటి భర్త వెనక వస్తా ఉన్నప్పుడు దావీదు కనికరం చూపించకుండా దావీదు ఏమాత్రం కనికరం చూపించకుండా వేరే వాని భార్యను తీసుకున్నాడని జెప్పేసేసి తప్పుగా అర్థం చేసుకుంటారు అక్కడ కూడా. కానీ అక్కడ జరిగిందేంటి అంటే ఇశ్రాయేల్ కానివ్వండి, యూదా వారు కానివ్వండి తమ భార్యలు మీకాలు తన భార్య. దావీదు యొక్క భార్య. మొట్టమొదటి భార్య. తనను
తను వేరే సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు తనకు తెలియకుండా తన మామ వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేసాడు. అంటే అది దావీదుకు అవమానం అది. తన యొక్క స్టేటస్ అనేది పోయింది. తన అవమానకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు వేరే వాళ్ళకిచ్చి చేసినా అది చెల్లదు. అది చెల్లదు. ఎందుకంటే అక్కడ దావీదు ఒప్పుకొని జరిగింది కాదది. వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసినప్పటికిని తను దావీదు యొక్క భార్యనే. ఎందుకంటే దావీదు తనకు విడాకులు ఇవ్వలేదు. తను దావీదుకి యొక్క సొత్తు. కాబట్టి వేరే వ్యక్తి పెండ్లాడినప్పటికిని అది తనకు అవమానము. అండ్ తన యొక్క ప్రాపర్టీ తనకు సంబంధించిన తన భార్య కాబట్టి తను తెచ్చుకున్నాడాయన. త పోగొట్టుకున్న దానిని తను సంపాదించుకున్నాడు. ఎందుకు అంటే ప్రేమించాడు. తను ప్రేమించి పెళ్లాడడం కాదు కానీ తన భార్యని తను ప్రేమిస్తా ఉన్నాడు. తన భార్యని మరలా సంపాదించుకోవడం తన బాధ్యత అది. రాజు గదా! నేను రాజునయ్యాను. ఇంకెవరినైనా చేసుకోవచ్చులే. ఇప్పుడు వేరే వాడిని చేసుకుంది గదా! అని చెప్పేసేసి వదిలిపెట్టలా. తన బాధ్యత ఆయన దేవునికి లోబడ్డాడక్కడ. లోబడి మళ్ళీ మీకాలును తను తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని అందరూ చాలా తప్పుగానే కొంతమంది అందరూ కాదు కొంతమంది తప్పుగానే వర్ణిస్తారు. కానీ అది కాదక్కడ. ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా మనం పరమగీతాల్లో చూసాం. దేవుడు ప్రేమించాడు. అదే క్వాలిటీ దావీదులో కూడా ఉంది. అదే క్వాలిటీ దావీదులో కూడా ఉంది. ఇక్కడ హోషేయని చూస్తే హోషేయ ఈ విషయంలో దావీదుని మించిపోయినట్టుగా అనిపిస్తది. వేశ్యను చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది గూడా ఇశ్రాయేలు వారు. మామూలు విషయం కానే కాదు. ఇక్కడ అందులోనూ తిను సాదా సీదా వ్యక్తి కూడా కాదు. ప్రవక్త. హోషేయ ప్రవక్తగా ఉన్నాడు. పోనీ తనకి ఏదైనా లేదా తన ఫ్యామిలీకి ఏదైనా ఉపయోగమా అంటే దానికోసం చేయమన్నాడా దేవుడంటే అలా కూడా కాదు. ఇశ్రాయేలు సమాజం కోసం ఇది చేయమని. వారికి వాళ్ళ స్థితి ఏంటో నేను తెలియపరచాలి. కాబట్టి హోషేయ నువ్వు వెళ్లి వ్యభిచారపు వ్యభిచారులతో ఉన్నటువంటి స్త్రీని పెండ్లాడమంటే హోషేయ వెళ్లి పెండ్లాడడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే మొదటి నుంచి ఒకసారి చదువుతాము. ఇది మనము ఇది ఎప్పుడు జరిగిందయ్యా అంటే మనకి హిస్టారికల్‌గా మనం చూస్తే దావీదు, సొలొమోను తర్వాత జరిగింది. సొలొమోను కాలం ఆ తర్వాత రెహబాము ఈ సొలొమోను యొక్క కుమారులు పరిపాలిస్తున్నటువంటి సమయం అక్కడ ఆ టైంలో యూదా, ఇశ్రాయేలు 2గా విభజింపబడింది. సివిల్ వార్ అనేది వచ్చి 2 యూదా అండ్ ఇశ్రాయేల్‌గా యూదా, ఇశ్రాయేల్ కాస్త యూదా అండ్ ఇశ్రాయేల్‌గా మరి విడిపోయినటువంటి సమయంలో మరి మనకు సమయంలో మనం చూస్తాం. ఎటువంటి యుద్ధాలు లేకుండా శాంతంగా, సమాధానంగా ఉన్నాడు. అలాగే ప్రపంచమంతటిలో కూడా మహాధనము, మహా సమృద్ధి సొలొమోనుకిచ్చాడు దేవుడు. అది అందరికి తెలిసినటువంటి, జగమెరిగినటువంటి సత్యం. ఆ తర్వాత తన కుమారులు. సో, అదే ఆహ్, అక్కడున్నటువంటి రాజ్యాలెలా ఉన్నాయంటే మంచిగా స్థిరపడ్డారు అన్ని విధాలుగా. సో, వాళ్ళకెటువంటి బాధలు లేవు. ఎటువంటి బాధలు లేవు కాబట్టి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. ఇక దేవుడనేవాడు గుర్తే లేడిక. విడిచిపెట్టి ఇష్టానుసారంగా వ్యభిచారపు స్థితి ఎలా ఉందో అలా ఉన్నారు కాబట్టే అది వాళ్ళకి తెలియపరచాలని దేవుడు హోషేయ ప్రవక్తను వాడుకుంటాడు. ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. అదే ఇక్కడ ఆహ్, సొలొమోను మహారాజు కాలం తర్వాత సొలొమోను మహారాజు యొక్క పిల్లల యొక్క జెరుబాము, రెహబాము వీళ్ళ యొక్క కాలంలో మనకు ఇది జరిగినటువంటి సంఘటన. ఇది మనం చూసినట్లయితే ఫస్ట్ నుంచి మనం ఒకసారి చూద్దాం. హోషేయ గ్రంథం చదువుతా ఉన్నాను. సమయాన్ని కొంచెం సేవ్ జేయడం కోసం నేనే చదువుతా ఉన్నాను. అండ్ ఒక్కొక్కటి చదువుతూ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను గాబట్టి నేనే చదువుతా ఉన్నాను. హోషేయ గ్రంథము మొదటవ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. ఉజ్జియా,
యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలోను. యెహోయాను యెహోయాను కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను. బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవాకు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అలాగే యరొబాము. ఈ రాజుల యొక్క కాలంలో ఉన్నాడు హోషేయ. సో, మనము ప్రతి చోట కూడా ఒకరి గురించి చెప్పేటప్పుడు ఇశ్రాయేల్, యూదా వాళ్ళలో ఒకరి గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా పితరుల గురించి కూడా మాట్లాడుతా వస్తా ఉన్నారు. చాలా మంచి విషయం. సో, హిస్టరీ చాలా స్ట్రాంగ్‌గా మనకు ఇక్కడ దీనివల్ల కూడా తెలియపరుస్తా ఉంటుంది. ఎవరి కుమారుడయ్యా ఈ హోషేయ అంటే బే బేరి కుమారుడు. బేరి కుమారుడైన హోషేయ. ఆయన మరి ఈయన మరి అంత మాత్రమే కాదు, ఈ హోషేయకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. యెహోవా వాక్కు ప్రత్యక్షమవుతుందంటే మీనింగ్ ఏంటి అంటే ఒక ప్రవక్త. యెహోవా వాక్కు ఎవరికి ప్రత్యక్షమవుతుందంటే దేవుని ప్రవక్తకు ప్రత్యక్షమవుతా ఉంది. అంటే ప్రవక్తగా ఉంటా ఉన్నాడు హోషేయ. రెండవ వచనం చూసినట్లయితే మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. ఏ మాట అంటే జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. వ్యభిచారపు మరి స్త్రీని పెండ్లాడడం మాత్రమే కాదు కానీ వ్యభిచారంలో పుట్టినటువంటి పిల్లలను కూడా తీసుకోమంటున్నాడు. వ్యభిచారంలో పుట్టినటువంటి పిల్లలను కూడా తీసుకోమంటా ఉన్నాడు. ఒకవేళ హోషేయ యొక్క జీవితము ఇదంతా జరగలేదు అని ఎవరైనా ఖండిస్తున్నట్లయితే, దేవుడి యొక్క ప్రేమను మనం చూస్తున్నట్లయితే విగ్రహారాధన వ్యభిచారంతో చెప్పబడింది. విగ్రహారాధన వాక్యంలో మనకు వ్యభిచారంతో పోల్చబడింది. విగ్రహారాధన చేసిన ప్రతి ఒక్కరు కూడా బిఫోర్ సాల్వేషన్ రక్షణ లేనటువంటి ముందు అందరూ కూడా విగ్రహారాధన చేస్తున్నటువంటి వాళ్ళమే. అటువంటి వారు ఈరోజు రక్షణలోకి వచ్చారు. కానీ విగ్రహారాధన వ్యభిచారంలో వ్యభిచారపు పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి రక్షణ వచ్చింది. ప్రతి వ్యక్తికి రక్షణ వచ్చింది. ఇక్కడ అదే జరుగుతా ఉంది. విశ్వాసి యొక్క స్థానంలో హోషేయ యొక్క భార్య ఎవరైతే ఆ వ్యభిచారపు స్త్రీ ఉందో తను విశ్వాసి అంటే విశ్వాసంలోకి రాకముందు తను ఒక వ్యభిచారపు స్త్రీగా ఒక వ్యక్తిని చూసుకున్నట్లయితే హోషేయ స్థానంలో దేవుడున్నాడు. ఏంటి అంటే వ్యభిచారపు పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని పెండ్లాడడం. ఎందుకని అంటే ఇక్కడ ఇశ్రాయేలు యొక్క పరిస్థితిని తెలియపరచడానికి మనం మామూలుగా చూసుకున్నట్లయితే రక్షణ అనేది కలగడం కోసం. ఎందుకు చేయాలి అంటే అది చూసి ఇశ్రాయేలు మార్పు చెందాలి అని. అంటే ఇశ్రాయేలులో మార్పు రావాలి, వాళ్ళు రక్షించబడాలనేదే కాన్సెప్ట్ ఇక్కడ. వ్యభిచారంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు వారు దేవుణ్ణి వదిలేసేసి ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి వారు మరలా దేవుని యొద్దకు రావాలనేది కాన్సెప్ట్. ఇప్పుడు మనం కూడా చూసుకున్నట్టయితే అన్యులు దేవుణ్ణి వదిలేసేసి అనేకమైనటువంటి విగ్రహాలను పూజిస్తూ ఒక వ్యభిచారపు పరిస్థితిలోనే ఉన్నారు. వారిని రక్షించడానికి ఇష్టపడి దేవుడు ఇక్కడ పెండ్లాడడం అంటే మనం చూసుకుంటే ఆత్మీయంగా చూస్తా ఉన్నాం. ఆత్మీయంగానే చూడాలి. సో ఆయన ఇష్టపడి తన దానినిగా చేసుకుంటా ఉన్నాడు. ఆ రక్షణ అనేది ఇస్తా ఉన్నాడు. ఎంతగా అంటే ఆ స్థితి ఎగ్జాక్ట్ గా అర్థం అవడం కోసం, ఒక అన్యుని యొక్క స్థితి ఇటువంటిది అని ఎగ్జాక్ట్ గా అర్థం అవడం కోసము ఇది వండర్ఫుల్ గా వివరించేటువంటి పుస్తకమే హోషేయ గ్రంథం. ఈ వ్యభిచారపు పరిస్థితిలో ఉన్నటువంటి విశ్వాసిని దేవుడు
తన దానినిగా చేసుకోవడం కోసం, లేదా తన వాణినిగా చేసుకోవడం కోసము ఆ పరిస్థితిని తను చూడకుండా పెండ్లాడడము, సొంతం చేసుకోవడము, రక్షించడము అనేది కాన్సెప్ట్. అది మామూలుగా అయితే వీళ్ళు వినట్లేదు, వీళ్ళకి అర్థం కావట్లేదు అని ఇలాగున హోషేయను ఒక పాత్రగా వాడబడ్డం కోసం దేవుడు మరి హోషేయని ఏర్పాటు చేసుకున్నాడు. హోషేయ ఒబీడియన్స్ చూపించాడు. హోషేయ ఒబీడియన్స్ చూపించాడు. దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. దేవుని వాక్కు ప్రత్యక్షమైనప్పుడు ఒబీడియన్స్ చూపించినప్పుడే ఒబీడియన్స్ చూపించకపోయినా దేవుడు ఏర్పాటు చేసుకుంటే యోనాను మన పరిస్థితి మనం చూసాం. యోనా ఒబీడియన్స్ చూపించలా. కానీ ఎక్కడున్నా కింద మీద కొట్టి లాక్కొచ్చాడు. లాక్కొచ్చి యోనాని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి యోనా ద్వారానే జరిగించాడు. కొన్ని కొన్ని మనం చూస్తే గనక ఒబీడియన్స్ చూపించని కొన్ని వాడిని వదిలేసేసాడు దేవుడు. వారి ప్లేస్‌లో ఇంకొకళ్ళని యూజ్ చేసుకున్నాడు. అంటే ప్రతి ఒక్కరిని అలానే యూజ్ చేసుకోవాలని ఏం లేదు. ప్రతి ఒక్కరిని ఒకే విధంగా యూజ్ చేసుకోవాలని లేదు. దేవుడు దేవుడు తన సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు దేవుడు. కాబట్టి ఎలాగైనా సరే ఆయనకు తెలిసిన ఆయనకు తెలిసినది మనకు తెలీదు. ఆయన ఆయన మనము ఆ జ్ఞానాన్ని మనము ఎక్స్‌పెక్ట్ గూడా చేయొద్దు. మనం ఆయన జ్ఞానాన్ని అందుకోలేం. కాబట్టి దానికి క్వెషన్ లేదు కానీ, ఆయన సార్వభౌమాధికారి, సర్వజ్ఞానము కలిగినటువంటి వాడు. కాబట్టి అందరి ప్రవక్తల్లో ఒకే విధంగా జరగదు. అందరి ఆ సిట్యుయేషన్‌లో ఉన్నటువంటి వారి అందరి పరిస్థితి గూడా ఒకేలాగా ఉండదు. ఆయా కాలంలో ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితి గూడా ఒకేలా ఉండదు. పరిస్థితులను బట్టి, అవసరాన్ని బట్టి ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో ఆ విధంగా ఎవరిని వాడుకోవాలో ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. పారిపోతే వాళ్ళే కావాలనుకుంటే వాళ్ళనే లాక్కొస్తున్నాడు. లేదంటే వదిలేసేసి ఇంకొకళ్ళని ఎన్నుకుంటున్నాడు. సౌలును, సౌలును దేవుడు ఏర్పాటు చేయలేదు కానీ మనుషులు ఏర్పాటు చేశారు. దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు నిలబడ్డాడు. దావీదుకు మాటిచ్చాడు. నీ వంశంలో సింహాసనం ఏమాత్రము తొలగింపబడదని. అలాగే మనకు యేసు ప్రభు కూడా అదే వంశంలో నుంచి పుట్టామని చూస్తా వస్తా ఉన్నాం. ఇది దేవుని యొక్క ఆయన యొక్క చిత్తం. ఆయన ప్రణాళిక అదే. సో, ఇక్కడ హోషేయ 2వ వచనంలో మనం చూసినట్లయితే మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించున్నారు కనుక నీవు పోయి వ్యభిచారము చేయు. స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ మనం చూస్తే దేవుడు చెప్పాడు. హోషేయ యాక్సెప్ట్ చేసాడు. బానే ఉంది. ఒబీడియన్స్ చూపించి సరే దేవా నేను వెళ్లి చేసుకుంటాను నీ మాట చొప్పున అని చెప్పేసేసి వెళ్ళి అమ్మా ఇలా దేవుడు నాకు చెప్పాడు. దయచేసి నాతో రా అని చెప్పేసి నేను పెళ్లి చేసుకుంటాను అనంగానే ఒప్పుకుంటదా? ఆమె పేరు గోమెరు గదా! మనం 3వ వచనం చూసినట్లయితే కింద చదువుదాము. 3వ వచనం. కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనికి ఇలాగున సెలవిచ్చాను. ఇప్పుడు ఆ దిబ్లయీము కుమార్తె అయిన గోమెరుని పెళ్లి చేసుకున్నాడు. దేవుడు చెప్పాడు. వెళ్ళాడు. వెళ్ళి గోమెరు దేవుడు నాకిలా చెప్పాడు. సో, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అనంగానే ఇంక గోమెరు ఎగిరి గంతులేసిందనుకుంటున్నారా? వ్యభిచారపు పరిస్థితిలో ఉన్నప్పుడు ఆహ్, ఇక్కడ కొంతమంది మనం చూసినట్లయితే వాళ్ళకిష్టం లేకుండా ట్రాప్‌లో పడి వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి ఉంటుంది. కొంతమంది అదే వృత్తికి అలవాటు పడిన వాళ్ళుంటారు. కొంతమంది ఆ వృత్తికి అలవాటు పడకపోయినా అక్కడొస్తున్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, ఆ బెనిఫిట్స్ కోసం అక్కడే ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఆ క్లైమేట్‌కి అలవాటు పడినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో, ఇక్కడ కూడా అందరి సిట్యుయేషన్స్ ఒకేలా ఉంటాయని మనం చెప్పడానికి లేదు. ఇక్కడ గోమెరు ఖచ్చితంగా వ్యతిరేకించి ఉండొచ్చు.
ఎందుకంటే హోషేయ ఇప్పుడు ఒక ప్రవక్త. ఒక వ్యభిచారపు స్త్రీ ఇక్కడ మనం చూసినట్లయితే హోషేయ ఆ వ్యభిచారపు స్త్రీని పెండ్లాడడం కన్నా, హోషేయని పెళ్లాడడమే వ్యభిచారపు స్త్రీకి చాలా కఠినమైన పరిస్థితి. ఇప్పుడు దాకా ఉన్నటువంటి పరిస్థితి అంతా కంఫర్టబుల్ కంఫర్టబుల్ పరిస్థితి. తన ఇష్టానుసారమైనటువంటి జీవితం తనది. కావాల్సినటువంటి డబ్బు తన దగ్గర ఉంటది. ఏ పనైనా చేసుకోవచ్చు. ఒక ప్రవక్తని పెండ్లాడితే తన పరిస్థితి పూర్తిగా ఉల్టా అయిపోతది. అసల ఇంతకుముందు ఉన్నటువంటి జీవితానికి, ఈ జీవితానికి పొంతనే ఉండదు. అసలు దాని గురించి అసలు మాట్లాడడానికి కూడా వీలు లేదు. నార్మల్‌గా మరి దేవుడిని నమ్ముకున్న విశ్వాసి యొక్క పరిస్థితి కన్నా, మరి దేవుని పాస్టర్ అండ్ పాస్టమ్మ వీళ్ళ జీవితాలు ఎలా ఉండాలంటే మాదిరికరంగా ఉండాలి. ఆ మాదిరి లేకపోవడం వల్ల ఈ మధ్య సంఘాలు నాశనం అవుతా ఉన్నాయి. ఇష్టానుసారమైనటువంటి పరిస్థితులు మనం చూస్తా వస్తా ఉన్నాం. ఇక్కడ హోషేయ హోషేయని పెండ్లాడడము అనేది మామూలు విషయం కాదు ఒక వ్యభిచారపు స్త్రీకి. సమస్తాన్ని తను కూడా వదిలేసి రావాలిప్పుడు. తను చెప్పలేం అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో. తన ఇష్టానుసారమైనటువంటి పరిస్థితి అక్కడ ఉండదు. తన కంఫర్ట్ అయితే ఉండదు. తన కంఫర్ట్ ఏమాత్రం ఉండదు. ఏ టైంలో వీళ్ళు ఈ ప్రవక్తలేంటయ్యా అంటే వాళ్ళకంటూ సొంత నిర్ణయాలేమి ఉండవు. తమ సొంత జీవితాలు ఉన్నప్పటికిని దేవుడేదైనా ఆజ్ఞ ఇస్తే వెళ్లి చేయాల్సిందే. ఇప్పుడు దేవుడు చెప్పాడు పెళ్లి చేసుకోయ్యా అని. రేపు వదిలేయ్యా అంటే వదిలేస్తాడు. ఇదంతా బాగా తెలిసిన వాళ్ళే వాళ్ళు. వదిలేయమంటే వదిలేస్తాడు. లేదా ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళిపోతాడు. ప్రవక్త యొక్క పనులదే. ప్రవక్త పని ఏంటయ్యా అంటే దేవుడి మాట వినడము. ఏం చేయమంటే అది చేయడం అంతే. మారు మాట మాట్లాడడు ప్రవక్త. ఇక్కడ హోషేయ కన్నా ఆ స్త్రీ యొక్క పరిస్థితి క్రిటికల్ పొజిషన్‌లో ఉంది. అయినా దేవుడు ఏర్పాటు కాబట్టి ఆమె వచ్చింది. అలాగే హోషేయకొక కుమారుని కనింది. 4వ వచనం చూసినట్లయితే, యెహోవా అతనికి ఇలాగున సెలవిచ్చెను. ఇతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టుము. దేవుడు మరలా కలుగజేసుకుంటా ఉన్నాడు. వారికి పుట్టినటువంటి బిడ్డ విషయంలో కూడా దేవుడే కలుగజేసుకొని హోషేయకి ఆహ్, సెలవిస్తా ఉన్నాడు. ఇక్కడ కూడా బిడ్డలకి పేరు పెట్టే విషయంలో కూడా గోమెరుగు ఎటువంటి ఇది లేదు పాపం. అనుకుని ఉండుండొచ్చు. ఆహ్, బాబును, పాపను గురించో మరి ఆ పేరు పెట్టాలి. బాబు పుడితే ఈ పేరు, పాప పుడితే ఈ పేరు. బహుశా అనుకుని ఉండుంటది. ఖచ్చితంగా ఒక ఇమేజ్ ఉంటది ఎవరికైనా. ఒక ప్లానింగ్ అనేది ఉంటది. ఇక్కడ, ఇక్కడ చూస్తే ఏంటయ్యా అంటే మళ్ళీ దేవుడు ఎంటర్ అయ్యాడు. ఆ పుట్టిన పిల్లలకి కూడా దేవుడే ఏం పేరు పెట్టాలో చెప్తా ఉన్నాడు. సో, దానికి హోషేయ కట్టుబడి ఉన్నాడు. కట్టుబడి అదే చేస్తా ఉన్నాడు. ఏమని చెప్పాడు దేవుడంటే యెజ్రెయేల్ అని పేరు పెట్టమన్నాడు. యెజ్రెయేలులో ఇంటివారు కలుగు చేసుకున్న రక్త దోషమును బట్టి ఇక కాలమునకు నేను వారిని శిక్షింతును. ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. ఇశ్రాయేలు యొక్క విల్లును విరుతును. మనం గమనించినట్లయితే హోషేయ అనే పేరుకు సాల్వేషన్. హోషేయలో యెహోషువ ప్లస్ యేసు, జాషువా ప్లస్ జీసస్ ఈ 2 పేర్లొస్తాయి. అంటే రక్షకుడు, రక్షణ అనేది ఉంది హోషేయ పేరులో. మనము ఈ యొక్క ఆహ్, యెజ్రెయేల్, యెజ్రెయేల్ యొక్క పేరు మనం చూసినట్లయితే స్కాటర్డ్ అనే మీనింగ్ వస్తుంది. స్కాటర్డ్ ఏంటయ్యా స్కాటర్డ్ అంటే
ఒక్క నిమిషం. ఆహ్, వి విభజన విడిపోవడం అంటే స్ప్రెడ్ అవ్వడం. ఒక చోట నుంచి ఒక లార్జ్ ఏరియా నుంచి, ఒక పెద్ద గుంపు నుంచి ఆహ్, అనేక చోట్లకి అనేక సార్లు స్ప్రెడ్ అవ్వడం. స్ప్రెడ్ అవ్వడం అనేది ఉంటది. ఒక అర్థం వస్తా ఉంటది. అంటే చెల్లాచెదురు తెలుగులో మనం చూడాలి అంటే చెల్లాచెదురవ్వడము. ఆ సమయంలో ఏంటి అంటే ఈ యొక్క రాజులు వీళ్ళందరూ చూస్తుంటే ఈ ఈ టైంలో ఇందాక చెప్పాం గదా! సొలొమోను కాలము. దావీదు తర్వాత సొలొమోను తర్వాత కాలం ఇది. సొలొమోను యొక్క కొడుకులు, మనవళ్ళు పరిపాలించినటువంటి సమయం. ఆ టైంలో అంతా చెల్లాచెదరవుతా ఉన్నారు. ఇస్రా యూదా, ఇశ్రాయేల్ రాజ్యము చెదరగొట్టబడింది. 2గా విభజింపబడింది. అక్కడ రాజ్యాలన్నీ విభజింపబడతా ఉన్నాయి. చెల్లాచెదరవుతా ఉన్నాయి. ఉన్నటువంటి పరిస్థితులు మరి డబ్బులు మంచిగా ఉన్నాయి. ధనం మంచిగా ఉంది. ఏ బాధలు లేకుండా, బాధరబంది లేకుండా బ్రతుకుతా ఉన్నారు కాబట్టి దేవుడికి గుర్తు రావట్ల. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. చెల్లాచెదరైపోతూ ఉన్నారు. కాబట్టి ఆ పరిస్థితిని జ్ఞాపకం జేసుకోవడం కోసము ఈ యొక్క కుమారునికి యెజ్రెయేలు అనే పేరు పెట్టమని దేవుడు చెప్తా ఉన్నాడు. యెజ్రెయేల్ అని పేరు పెట్టమని చెప్తా ఉన్నాడు. తర్వాత ఇంకా ఏమని సెలవిస్తా ఉన్నాడు? ఇజ్రాయెల్ అని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ ఇంటివారు కలుగజేసుకొనిన రక్త దోషమును బట్టి ఇంకా కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. సో, ఇక్కడ సమాధానకరమైనటువంటి పరిస్థితులు లేవు. సమాధానకరమైనటువంటి పేరు పెట్టట్లా. ఇశ్రాయేలు వారికి రాజ్యము ఉండకుండా తీసివేస్తానని జెప్తా ఉన్నాడు. ఇంకా ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుస్తాను. విల్లును విరుస్తాను. అలాగే పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా ఆహ్, అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరుహమా అనగా జాలి నొందనిది. అంటే నెగెటివ్ నేమ్స్ ఉన్నాయిక్కడ. నెగెటివ్ నేమ్స్ అసలు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? పేర్లు పెట్టేటప్పుడు మనం పెట్టుకుంటాం గదా! మంచిగా. కానీ మరి ఇక్కడ ఇటు ఆంధ్ర వైపు, ఇటువైపు చూసుకుంటే మరి తెలంగాణలో ఉందో లేదో నాకు తెలీదు కానీ, ఇటువైపు చూసుకుంటే చాలా మంది పుట్టే పిల్లలు చనిపోతా ఉంటేనంట పెంటమ్మ, దిబ్బమ్మ ఇలాంటి పేర్లు పెట్టుకుంటే పెంటయ్య ఇలాంటి పేర్లు పెడితే బ్రతుకుతారట. అలా బ్రతుకుతారని జెప్పేసి అలాంటి పేర్లు చాలా మందికున్నాయి. చాలా మందికి అటువంటి పేర్లున్నాయి. అదే పేరుతో పిలువబడ్డారు పాపం. ఇప్పుడు అలాంటివి పెట్టట్లేదులే గానీ, ఇప్పుడు లేవు కానీ ఒకప్పుడు ఉన్నాయి. అలాంటి పేర్లు అంటే పుట్టేవాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుసగా చనిపోతా ఉన్నారు అనుకున్న సమయంలో ఇలాంటి పేర్లు పెట్టేవాళ్ళు. ఇక్కడ అంటే ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈ నేమ్స్ ఎలా ఉన్నాయి? నెగెటివ్ వేలోనే ఉన్నాయి. ఏది కూడా సమాధానకరమైనట్టుగా లేవు. విడిపోవడం చెల్లాచెదురు అనే పేరేంటసలు? జాలి నొందనిదనే పేరేంటసలు? ఏ పేరెంట్స్ అయినా ఒప్పుకుంటారా? తమ పిల్లలకి ఇటువంటి పేర్లు? వ్యభిచారంలో ఉన్న స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. పుట్టిన పిల్లలకి ఈ పేర్లు పెట్టయ్యా అంటే పెట్టాడు. తర్వాత చూసినట్లయితే మరి గోమెరు పరిస్థితి ఎలా ఉందో మనకు తెలీదు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా ఆహ్, జాలి నొందనిది పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు. నేను మీకు దేవుడనై ఉండను కనుక అమ్మీ నా జనము కాదు అని ఇతనికి పేరు పెట్టమంటున్నాడు. మరలా నా జనము కాదు అని ఇతనికి పేరు పెట్టుము అని జెప్పేసన్నాడు. మరి 10వ వచనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో, ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు.
ఇది కొంచెం పాజిటివ్‌గా అనిపిస్తాం. యూదా వారును, ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని, తమ పైని ఒక్కనినే ప్రధానిని నియమించుకొని తామున్న దేశంలో నుండి బయలుదేరుదురు. ఆ యెజ్రెయేలు దినము ప్రభావము గల దినముగా ఉండును. మహాప్రభావము గల దినముగా ఉండును. ఇక్కడ ఏ రకంగా చూసినా కూడా ఆహ్, సమాధానకరమైనటువంటి పరిస్థితులు కనబడట్లేదు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారయ్యా ఇశ్రాయేలీయులంటే, ఇష్టానుసారమైనటువంటి పరిస్థితులు జీవిస్తా ఉన్నారు. వ్యభిచారపు పరిస్థితిలో ఉన్నారు. అటువంటి స్థితిలో కూడా దేవుడు ప్రేమించి రక్షణ అనుగ్రహించాలి. రక్షణ ఇవ్వాలి. ఇక్కడ మనకు నెగెటివ్‌గా కనిపిస్తున్నప్పటికీ అందులో కూడా ప్రేమ ఉంది. మార్చాలి అనే తాపత్రయంతో ఉన్నాడు దేవుడు. ఎందుకింత కఠినంగా వారికి ఆ పేర్లు పెడతా ఉన్నాడయ్యా అంటే, వాళ్ళకి అర్థం అవ్వడం కోసమే ఈ కఠినత్వం. ఆ కఠినత్వంలో ప్రేమ ఉంది. తండ్రి కుమారుడు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే శిక్షిస్తారు. ఆ శిక్ష ఏంటయ్యా అంటే శిక్ష వెనక ప్రేమ ఉంది. శిక్షిస్తున్నంత మాత్రాన వారికి వారి మీద కోపం ఉన్నట్లు కోపం అంటే కోపం ఉంటది ఖచ్చితంగా. కానీ కోపమే కానీ అంతకు మించింది ఏమి ఉండదు. ఆ కోపము సరిచేయడం కోసం మాత్రమే. అది బాధ్యత కలిగిన ప్రతి పేరెంట్స్ చేస్తారు ఆ పని. ఇక్కడ దేవుడు కూడా అదే చేస్తా ఉన్నాడు. ఒక తండ్రిగా, ఒక భర్తగా, తండ్రిగా ప్రేమిస్తా ఉన్నాడు. భర్తగా సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. మార్చుకోవాలనుకుంటున్నాడు. అలాగుననే వ్యభిచారంలో ఉన్నటువంటి అన్యులుగా ఉన్నటువంటి మనముని కూడా ఆయన ప్రేమించి తండ్రిగా రక్షణను అనుగ్రహించి కుమారులుగా, కుమార్తెలుగా పిలుచుకుంటూ సంఘంలో భార్యగా తన తన భార్యగా చేసుకున్నటువంటి సంఘంలో సభ్యులుగా చేరుస్తా ఉన్నాడాయన. ఇది ఎంత గొప్ప గొప్ప విషయం కదా! ఈ విషయాన్ని ఈ హోషేయ ద్వారా దేవుడు చెప్పదలుచుకున్నాడు. హోషేయ గ్రంథం ద్వారా ఈ హోషేయను ఒక పాత్రగా వాడుకొని ఇశ్రాయేలుకి అర్థం చెప్పేలాగా చేయించాలనుకున్నాడు. అందులోనే ఈ యొక్క స్థితులన్నీ మనము గమనిస్తాం. ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే మరి అనేక విషయాలు మనం చూడొచ్చు. అవి వచ్చే వారం మళ్ళా చూద్దాము. సో, ఇక్కడ ఆహ్, హోషేయతో పాటు మనము మరి వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని గూడా మనము జ్ఞాపకం జేసుకోవాల్సిందే. ఖచ్చితంగా ఆమెకు గూడా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. తర్వాత మనం చూస్తాం. ఆమె ఏమి నిలబడలేదు. తర్వాత ఆమె కూడా వెళ్ళిపోవడం అనేది మనము చూస్తాం అన్నమాట. సో, ఇది మొదటి అధ్యాయం యొక్క ఉద్దేశ్యము. దాని యొక్క ఈ గ్రంథం యొక్క ఉద్దేశ్యము అలాగే మొదటి అధ్యాయాన్ని మనము కంప్లీట్ చేసుకున్నాము. వచ్చే వారము రెండవ అధ్యాయంతో కొంచెం ముందుకు వెళ్దాం. దీంట్లో ఏదన్నా మాట్లాడాలనుకున్నా ఏదన్నా కానీ మరి బ్రదర్‌కి అప్పజెప్తా ఉన్నాను. బ్రదర్ ఇచ్చిన సమయాన్ని బట్టి డిస్కస్ చేయొచ్చు. ఓవర్ టు యూ బ్రదర్.